ఆల్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు దావోస్ వెళ్లారు. జ్యూరిచ్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భారత్ అధికార బృందానికి యూరప్ జీడీపీ ఫోరం సభ్యులు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. పెట్టుబడిదారులతో జ్యూరిచ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు సమావేశం కానున్నారు. అయితే అంతకుముందు జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. చంద్రబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం భాగంగా తెలుగు సాధ్యతకి చెందిన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి దావోస్ కు వెళ్తారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ఆర్ఎల్ఎస్ మిట్టల్ సంస్థ యజమాని లక్ష్మీ మిట్టల్తో డిన్నర్ మీట్ ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండో రోజు దావోస్ లో గ్రీన్ హైడ్రోజన్ పై జరిగే ప్రత్యేక సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే కోకోకోలా, ఎల్జీ సహా ఇతర దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు హాజరవుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్న రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులతో కూడా టీంలు దావోస్ చేరుకున్నాయి. భారీగా పెట్టుబడులు వస్తాయని ధీమాతో ఉన్నారు. ఇక యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో భేటీ, ఎనర్జీ ట్రాన్సిషన్, ది బ్లూ ఎకనామిక్ అంశాలపై జరిగే సెషన్ లో చంద్రబాబు ప్రధాన ఉపన్యాసం ఉంటుంది. దావోస్ టూర్లో నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా మూడో రోజు పలువురు వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో సమావేశమవుతారు. చంద్రబాబు టీం నాలుగో రోజు జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి భారత్ కు తిరుగు ప్రయాణమవుతారు.